చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఉన్నటువంటి ప్రాపర్టీస్‌ని ఎక్కువగా కుటుంబ సభ్యుల పేరు మీద గిఫ్ట్ డీడ్ చేస్తున్నట్టుగా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. చాలా రకాల ట్రాన్సాక్షన్స్ కూడా ఈ గిఫ్ట్ డీడ్ పేరు మీద జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ఆస్తులను మనం గిఫ్ట్ డీడ్‌గా ఇవ్వచ్చు? ఒకవేళ గిఫ్ట్ డీడ్‌ను క్యాన్సిల్ చేయించుకోవడానికి ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎక్కువగా ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇలాంటి గిఫ్ట్ డీడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో అసలు ఈ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి? ఎట్లా చేయాలి సార్ గిఫ్ట్ డీడ్? రైట్. గిఫ్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. అందుకే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇష్టంతో ఇస్తూ ఉంటాం. సో ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్థిరాచర ఆస్తుల్ని తన కుటుంబీకులకి, తన రిలేటివ్స్కి గిఫ్ట్ ద్వారా కన్వే చేసేటువంటి అవకాశం గిఫ్ట్ డీడ్ కనిపిస్తుంది. మనం బోత్ మోబుల్ ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ని గిఫ్ట్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అసలు గిఫ్ట్ డీడ్ అంటూ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎవరైతే గిఫ్ట్ డీడ్ చేస్తున్నారో అంటే డోనార్కి ఆ ప్రాపర్టీ నిమిత్తం క్లియర్ టైటిల్ ఉండాలి, అబ్జల్యూట్ రైట్ ఉండాలి. క్లియర్ టైటిల్ లేకుండా, అబ్జల్యూట్ రైట్ లేకుండా డోనార్ ఒక ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ ద్వారా కన్వే చేసేటువంటి అవకాశమే లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకున్నటువంటి ఒక ప్రాపర్టీ మార్ట్గేజ్లో ఉంది, లీజ్లో ఉంది, ఛార్జ్ ఉంది, లేదంటే ఈ ప్రాపర్టీ నా ఆధీనంలో అసైన్మెంట్ ద్వారా వచ్చింది. ఈ చెప్పిన అంశాలన్నింటిలో కూడా నాకు అబ్జల్యూట్ టైటిల్ లేదు. అలాంటి కాంటెక్స్లో నేను గిఫ్ట్ డీడ్ ద్వారా కన్వేన్స్ చేసేటువంటి అవకాశం లేదు. సో గిఫ్ట్ డీడ్ అంటూ చేయాలి అంటే ఒకటి, నాకు క్లియర్ అబ్జల్యూట్ టైటిల్ ఉండాలి. 2, ఎవరికైతే ఇస్తున్నామో అంటే డోని, ఆ వ్యక్తికి ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారా ఇది ఇవ్వాలి. దాని అర్థం కన్సిడరేషన్ అమౌంట్ ఉండకూడదు, అంటే డబ్బులు తీసుకుని గిఫ్ట్ డీడ్ చేయకూడదు. సో డబ్బులు అనేవి నాట్ ఇన్వాల్వ్. ఖచ్చితంగా డోని యొక్క సంతకాలు ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరి యొక్క, అంటే ఒక ఇద్దరు విట్నెస్ యొక్క సాక్షి సంతకాలు ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఒక రిజిస్టర్డ్ డీడ్ ద్వారా గిఫ్ట్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్తో మనం ప్రాపర్టీని కన్వే చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో జనరల్గా అంటే ఇప్పుడు మనకు మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటూ ఉంటాయి. సో ఎలాంటి ప్రాపర్టీస్నైనా కూడా మనం ఇలా గిఫ్ట్ డీడ్ చేయొచ్చా? ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే ఇవ్వాలా, అంటే బయట వ్యక్తులకు కూడా గిఫ్ట్ డీడ్ చేయొచ్చు? రైట్. గిఫ్ట్ డీడ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్కి చేయొచ్చు, నాన్ ఫ్యామిలీ మెంబర్స్కి చేయొచ్చు. బట్ జనరల్గా గిఫ్ట్ డీడ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారు. ఎప్పుడైతే నాన్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం గిఫ్ట్ డీడ్ చేస్తామో స్టాంప్ డ్యూటీలో ఉండేటువంటి రాయితీలు ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మామూలు గిఫ్ట్ డీడ్ అయితే స్టాంప్ డ్యూటీ ఒక 2% ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి, నాన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 5% ఉంటుంది. ఇది స్టేట్ టు స్టేట్ వేరే అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాకుండా అదే మనం నాన్ ఫ్యామిలీ మెంబర్కి గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు ఆ నాన్ ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా దీన్ని తన ఐటీ రిటర్న్స్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా చూపించాలి. అండ్ ఈ పర్టికులర్ ప్రాపర్టీ నిమిత్తం అతనికి ట్యాక్స్ లయబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. వెరస్ గిఫ్ట్ డీడ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేసినప్పుడు ఈ పరిస్థితులు ఉండవు. అంటే ఏంటి, మనకి స్టాంప్ డ్యూటీ తక్కువ ఉంటుంది, ట్యాక్స్ లయబిలిటీ కూడా ఉండదు. ఇది పరిస్థితి. సో జనరల్గా ఎవరికైనా ప్రాపర్టీ అంటే గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేటప్పుడు కొంత కండిషన్స్ కూడా రాసుకుంటూ ఉంటారు. సో నిజంగానే ఈ కండిషన్స్ రాసుకోవడం అనేది వ్యాలిడేనా? సో జనరల్గా ఎలాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి? జనరల్గా మనకి గిఫ్ట్ డీడ్ అనేది అన్కండిషనల్గా అబ్జల్యూట్గా జరుగుతుంది. బట్ సెక్షన్ 126 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కండిషనల్ గిఫ్ట్స్ కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క స్థిర ఆస్తుల్ని పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ రాసుకోవచ్చు. అంటే వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళని టేక్ కేర్ చేసే విధంగా ఒక కండిషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత పిల్లలు పేరెంట్స్ని సరిగా చూసుకోవడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నెసెసిటీస్ కూడా ప్రొవైడ్ చేయకున్నట్లయితే ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయించేటువంటి అవకాశం కూడా ఉంది. టు సమ్మిట్ అప్, మీరు అసలు కండిషనల్ గిఫ్ట్ అనేది ఉంటుందా ఉండదా అని అడిగారు. కండిషనల్ గిఫ్ట్ అనే దానికి అవకాశం చట్టరీత్యా ఉంది, అదే సెక్షన్ 126. అయితే ఇంపోజ్ చేసే కండిషన్స్ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ ఉండాలి డోనార్కి, డోనీకి, నెంబర్ 1. అలాగే కండిషనల్ గిఫ్ట్ ఎప్పుడు కూడా డోనార్ యూనిలాటరల్గా అబ్జల్యూట్గా రివోక్ చేసే విధంగా ఉండకూడదు. అంటే ఉదాహరణకు ఒక కండిషన్ ఉంది, ఎప్పుడైనా నాకు నచ్చినప్పుడు దీన్ని రివోక్ చేస్తాను అనేటువంటి కండిషన్ రాసినా అది ఇన్వాలిడ్.
సో ఇట్ షుడ్ నాట్ బి కంటింజెంట్ అపాన్ ద అబ్సల్యూట్ విల్ ఆఫ్ ది డోనర్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం కండిషనల్ గిఫ్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఆ కండిషన్ ఎప్పుడైతే వైలేట్ అవుతుందో ఎగ్జిక్యూట్ చేసినటువంటి గిఫ్ట్ డీడ్ని మనం రివోక్ చేసి క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో జనరల్గా ఎట్లా ప్రాసెస్ ఉంటుంది అంటే ఒకవేళ డీడ్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది? రైట్. ఒక్కసారి ఏదైనా సరే డీడ్ ఉంటే అది సేల్ డీడ్ అవ్వచ్చు, లేదంటే గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు, మార్ట్గేజ్ డీడ్ అవ్వచ్చు. ఒక్కసారి ఒక డీడ్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాన్ని జనరల్గా జ్యూరిస్డిక్షనల్ సివిల్ కోర్టుకు వెళ్ళేసి మనం క్యాన్సిల్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బోత్ పార్టీస్ కానీ మ్యూచువల్ కన్సెంట్తో క్యాన్సిల్ చేసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్లో క్యాన్సిలేషన్ డీడ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏకపక్షంగా మనం క్యాన్సిల్ చేయాలి అంటే ఖచ్చితంగా సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిందే. అయితే ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను. పేరెంట్స్ పిల్లలకి ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా ప్రాపర్టీని కన్వే చేశారు. అందులో ఒక కండిషన్ ఉంది. అంటే ఏంటి, వాళ్ళ లైఫ్ టైంకి వాళ్ళ యొక్క బేసిక్ మెయింటెనెన్స్, వాళ్ళ బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా పిల్లలు చూసుకోవాలి అనేటువంటి కండిషన్ ఉంది. పిల్లలు ఆ కండిషన్ వైలేట్ చేశారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాపర్టీని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు. సివిల్ కోర్టుకు వెళ్ళి ఒక ప్రొట్రాక్టెడ్ లిటిగేషన్ అంతా ఎదురయ్యే కన్నా వాళ్ళు సెక్షన్ 23 ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఆఫ్ 2007 ఉంది. దీన్నే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటారు. దీంట్లోని సెక్షన్ 23 ప్రకారం వీళ్ళు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్కి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో జనరల్గా చూస్తూ ఉంటాం అంటే మెయిన్గా ఇలాంటి గిఫ్ట్ డీడ్స్ ఈ గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువగా తమ మనవళ్ళకు రాస్తూ ఉంటారు. సో మైనర్ పిల్లలకు కూడా ఈ గిఫ్ట్ డీడ్ అనేది చేయొచ్చా? దాని ప్రాసెస్ ఏమైనా డిఫరెంట్గా? ఎస్, గిఫ్ట్ డీడ్ అనేటువంటిది మైనర్లకు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మైనర్లు డాక్యుమెంట్ మీద సైన్ చేసేటువంటి లీగల్ శాంక్టిటీ ఉండదు కాబట్టి మైనర్ తరపున వాళ్ళ పేరెంటో గార్డియనో ఆ పర్టికులర్ డీడ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అయితే ఎప్పుడైతే గిఫ్ట్ డీడ్ని మైనర్ పేరెంట్ని చేస్తారో ఆ మైనర్కి మెజారిటీ వచ్చేంత వరకు కూడా గార్డియన్ లేదా పేరెంట్ ఆ ప్రాపర్టీకి ఒక మేనేజర్ లాగా వ్యవహరించడమే కానీ ఆ ప్రాపర్టీని ఏలినేట్ చేసేటువంటి అవకాశం ఉండదు. మైనారిటీ తీరకముందు అంటే మెజారిటీ అటైన్ అవ్వకముందు ఆ మైనర్ నిమిత్తం ఈ ప్రాపర్టీని ఏలినేట్ చేయాల్సిన అవసరమే ఉంటే ఖచ్చితంగా సివిల్ కోర్ట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ లేదే ఈ ప్రాపర్టీని ఏలినేట్ చేసేటువంటి అవకాశం లేదు. ఓకే. సో కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, కొంత ప్రాపర్టీస్ పైన కొందరికి మనం జీపీఎల్ ఇస్తూ ఉంటాం. సో జీపీఎల్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కూడా ఈ గిఫ్ట్ డీడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా? రైట్. జీపీఏ హోల్డర్స్ కూడా గిఫ్ట్ డీడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అయితే జీపే ఎప్పుడైతే ఇస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు జీపే ఇష్యూ చేశాను, నన్ను ప్రిన్సిపల్ అంటారు. ఖచ్చితంగా ఈ జీపే డాక్యుమెంట్లో ఎక్స్ప్లిసిట్గా మీకు పర్మిషన్ ఉండాలి. అలాంటి ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు జీపే హోల్డర్గా నా తరపున గిఫ్ట్ డీడ్ని నా కుటుంబీకులకి ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే మీరు గిఫ్ట్ డీడ్ని ఆర్డినరీగా ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం మీకు ఉండదు. ఓకే. సో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, కొందరికి పిల్లలు ఉండరు. సో అలాంటి సందర్భంలో కొన్ని సంస్థలకు వాళ్ళు ఇలా గిఫ్ట్ డీడ్ ఇచ్చేటువంటి అవకాశం చేస్తూ ఉంటారు. సో నిజంగా అది ఆప్షన్ ఉంటుందా? అదే రైట్. మనం వీల్నామా ద్వారా కూడా అలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కుటుంబంలో వారసులు ఎవ్వరూ లేరు, వేరే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం. జనరల్గా వేరే వాళ్ళకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అనేది ఆఫ్టర్ లైఫ్ టైమే చేసుకుంటారు. దాని నిమిత్తం గిఫ్ట్ డీడ్ చేసే కన్నా విల్ డీడ్ చేయటం అనేది ఉత్తమం. విల్ డీడ్ చేసామనుకోండి, దానికి స్టాంప్ డ్యూటీ ఇవేమీ ఉండవు, రిజిస్ట్రేషన్ చేయించాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు. ఆ వ్యక్తి యొక్క మరణానంతరం ఆ ప్రాపర్టీ ఏ ట్రస్ట్కో, ఏ వ్యక్తికో, ఏ వ్యవస్థకి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. ఓకే. సో జనరల్గా ఈ గిఫ్ట్ డీడ్లో ఎలాంటి వివాదాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? రైట్. గిఫ్ట్ డీడ్లో జనరల్గా తలెత్తేటువంటి వివాదాలు ఏమంటే, చాలా సందర్భాల్లో కుటుంబంలో పెద్దలు వాళ్ళు కొంత నిరక్షరాస్యులుగా ఉంటారు. ఏదో లీజ్కో, బ్యాంక్ పర్పస్కో, మార్ట్గేజ్ పర్పస్కో ఇలా చెప్పేసి వీళ్ళు గిఫ్ట్ డీడ్ చేయించేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇంట్లో పెద్దలకి వీటి పట్ల అవగాహన ఉండదో, ప్రాపర్టీస్ని బై వే ఆఫ్ ఫోర్స్, ఫ్రాడ్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కోయర్షన్ వీళ్ళు గిఫ్ట్ డీడ్ ద్వారా వాళ్ళు కొట్టేసేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓకే. రైట్. సో మెయిన్గా లాభాలంటే ఓన్లీ స్టాంప్ డ్యూటీకి సంబంధించిన లాభాలైనా ఇంకా వేరే ఇతర లాభాలు ఏమైనా కలిగేటువంటి? అది ఒకటి, మనకి ట్యాక్స్ రాయితీలు ఉంటాయి. అలాగే రెండు ఏమంటే కన్సిడరేషన్ అమౌంట్ అనేది నాట్ ఇన్వాల్వ్డ్. ఓకే. అది ఇదే లాభాలు. రైట్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్యామిలీలో ఉన్నటువంటి
ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదంటే ఇతర వ్యక్తులకు కానివ్వండి, తమ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. అయితే ఆ ప్రాపర్టీస్ పైన ఎలాంటి వివాదాలు ఉండొద్దు, సో అవి బ్యాంకుల్లో కూడా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక గిఫ్ట్ డీడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొన్ని రకాల కండిషన్స్ పైన కూడా ఈ గిఫ్ట్ డీడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ గిఫ్ట్ డీడ్ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాంటి గిఫ్ట్ డీడ్లు కూడా వ్యాలిడ్ అవుతాయి. ఒకవేళ అలాంటి కండిషన్స్ ఒకవేళ సాటిస్ఫై చేయకపోతే వాటిని క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందని ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.